హాయ్ ఫ్రెండ్స్, అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను శ్రీరాముడిని. ఈరోజు మార్నింగ్ లేచి ఇల్లు కూడా మొత్తం తుడుచుకొని మంచిగా ముగ్గు అయితే పెట్టుకున్నాను. శ్రీరాముడిని బాణం ముగ్గు అయితే వేసుకున్నాను. తర్వాత మొత్తం మామిడాకులతో తోరణాలు అయితే కట్టేసుకొని మంచిగా నీట్గా చేసుకున్నాను. అలాగే పూజా గది ముంగల కూడా మొత్తం మామిడాకులతో తోరణాలు కట్టేసి వాటి మీద కొన్నిటి మీద జై శ్రీరామ్ అని రాసి తర్వాత వాటిని పక్కన అక్కడ కట్టేసుకున్నాను. నార్మల్గా డైలీ ఎలా పూజ చేస్తానో అలా చేసుకున్నాను ఇంట్లో. అలాగే శ్రీరామనవమి స్పెషల్ ప్రసాదాలు అయితే చేసుకుంటున్నాను. రాముల వారికి ఎంతో ఇష్టమైన పానకం, చెలిమిడి, వడపప్పు ఈ మూడింటిని కూడా చేసుకున్నాను ప్రసాదంగా. ఫస్ట్ ఒక కప్పు పెసరపప్పు తీసుకొని దాన్ని ½ సేపు నానబెట్టుకోవాలి. నానబెట్టుకున్నాక అందులో కొంచెం బెల్లం తురుము వేసుకొని కలిపి పక్కన పెట్టుకోవాలి. వడపప్పు రెడీ అవుతుంది. ఇప్పుడు పానకం కోసం ఒక రోల్లో 4-5 యాలకులు, 4-5 మిరియాలు పొడిని పొడిలాగా చేసుకొని దంచుకొని పక్కన పెట్టుకోవాలి. ఒక చెంబులో ఒక గ్లాస్ వాటర్ తీసుకొని అందులో తురిమిన బెల్లం వేసుకొని మనము దంచి పెట్టుకున్న పొడి వేసుకొని బాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. అందులో కొంచెం సాల్ట్, కొంచెం 4-5 తులసి ఆకులు వేసుకొని పక్కన పెట్టుకోవాలి. పానకం అయితే రెడీ అయిపోతుంది. చెలిమిడి కోసం ఒక ప్లేట్లో 1 కప్పు బియ్యం పిండి వేసుకొని ½ కప్పు తురిమిన బెల్లం వేసుకొని కలుపుకోవాలి. తర్వాత అందులో ఆవు పాలు వేసుకొని కొద్దిగా ఆవు నెయ్యి వేసుకొని బాగా కలుపుకొని పక్కన పెట్టుకొని రౌండ్గా చేసుకుంటే మనకు చెలివిడి అనేది రెడీ అవుతుంది. ఇంకా ఈరోజు నేనైతే శ్రీరామవారికి పక్కన పీఠం పెట్టి పూజ అయితే చేసుకున్నాను. అలాగే శ్రీరామనవమి రోజు అయితే కొబ్బరి నూనె దీపం అయితే పెట్టుకోవాలంటే ఇంట్లో పెద్దవారికి ఎలాంటి దోషం ఉన్నా, యజమానికి ఎలాంటి దోషాలు ఉన్నా పోతాయంటే, ఇంట్లో అన్ని శుభ ఫలితాలు జరుగుతాయంట. అందుకే ఈరోజు అయితే కొబ్బరి చిప్పలో దీపం పెట్టుకున్న. ఒక రాగి లేదా ఇత్తడి ప్లేట్ తీసుకొని దానికి మంచిగా నీట్గా తుడుచుకొని దానిపైన బొట్లు పెట్టుకొని ఒక చెంబు దాంట్లో వేసుకొని చెంబు మీద కూడా స్వస్తి గుర్తు వేసుకొని పెట్టుకోవాలి. అందులో బియ్యం పోసుకొని కొంచెం కుంకుమ పసుపు వేసుకొని మనం కొబ్బరికాయ కొట్టుకుంటాం కదా, ఆ చిప్పలో కొద్దిగా కొబ్బరి నూనె వేసి 5 ఒత్తులను ఒక ఒత్తుగా చేసుకొని దాంట్లో పెట్టుకొని దీపం అయితే వెలిగించాలి. ఇలా చేసుకుంటే మనకు అన్ని శుభ ఫలితాలు జరుగుతాయంట. శ్రీరామనవమి రోజు ఇలా చేస్తే రాముడు వాళ్ళకి మనకు మంచిగా ఆశీర్వాదిస్తారు. అలాగే ఈరోజు మా రియాన్స్ అండ్ మహర్షి ఇద్దరు కలిసి కూడా పూజ చేశారు. అలాగే శివుని లింగంని కూడా అక్కడ పక్కన పెట్టి అభిషేకం అయితే పంచామృతాలతో అభిషేకం అయితే మా రియాన్స్ చేసిండు. మొత్తం పూజ కూడా రియాన్స్ కంప్లీట్ చేసిండు. నేను చెప్తుంటే వాడంతా చేసిండు. దీపం కూడా అగరబత్తీలతో వెలిగించేశాడు. తర్వాత హారతి కూడా మా రియాన్సే చేసిండు. ఇక మేమందరం కూర్చొని రాముని పాటలు, కొద్ది శ్లోకాలు అన్నీ కూడా శ్రీరాముని శ్లోకాలు, పాటలు అన్నీ కొన్ని విన్నాము, కొన్ని వచ్చినాయి పాడినాము. మేము మా 3 పిల్లలతో చేసుకున్నాను. మార్నింగ్ డ్యూటీ ఉందని మార్నింగే వెళ్ళిపోయారు లేచి. ఇక మేము గుడికి కూడా వెళ్ళలేము ఈరోజు. అందుకే ఇంట్లో అయితే మంచిగా పూజ చేసుకున్నాం. ఇంకా ఈరోజు రాముడికి ఎంతైతే పూజ చేస్తామో అంత హనుమంతుడికి అంత ఇష్టం అంట. నాకైతే హనుమంతుడు అంటే అందరి దేవుళ్ళు గొప్పోళ్ళే కానీ హనుమంతుడు అంటే కొంచెం ఎక్కువ ఇష్టం అనుకోండి. ఇక మనం హనుమంతుడికి రాముడు అంటే ఇష్టం కదా. రాముడిని ఎంత తలుసుకుంటే అక్కడ హనుమంతుడు వచ్చి కూర్చొని వింటాడంట. మా రాముడు వాళ్ళని ఎవరైతే ఎక్కువగా తలుచుకుంటారో అక్కడ నేను ఉంటా అని హనుమంతుడు చెప్పిండంట మాట. అలాగే అందుకే నేనైతే ఈరోజు రాముడు వారికి చాలా మంచిగా పూజలు చేసి అక్కడ శ్లోకాలన్నీ పాడుకున్నాను. మా హనుమంతుడు నా ఇంట్లో వచ్చి కూర్చుంటారనే భ్రమలో ఉన్నా నేనైతే ఈరోజు. అందుకే కొద్దిగా పూజలు అయితే కొంచెం బాగానే చేసుకున్నా. పనులన్నీ పక్కన పెట్టుకున్నా కానీ పూజలు అయితే చేసుకున్నా. ఈరోజు కొన్ని శ్లోకాలు, పాటలు ఇంకా టీవీలో పెట్టుకొని పాటలు విన్నాము. మా పిల్లలు కూడా చాలా బాగా పూజలు చేసిండ్రు. ఇద్దరు కూడా చాలా హ్యాపీగా అనిపించింది ఈరోజు అయితే. ఇక నేను ఈరోజు జై శ్రీరామ్ ఈరోజు ఈ పాట అయితే పాడుకున్నా హారతి చేసేటప్పుడు. జై శ్రీరామ్, శ్రీరామ జయ రామ జయ జయ రామ, శ్రీరామ జయ రామ జయ జయ రామ, శ్రీరామ జయ రామ జయ జయ రామ, శ్రీరామ జయ రామ జయ జయ రామ. ఓ రామ ఓంకార రామ, ఓ రామ ఓంకార రామ, పావన రామ పట్టాభిరామ, పావన రామ పట్టాభిరామ, జయ జయ రామ జానకి రామ, జయ జయ రామ జానకి రామ, శ్రీరామ జయ రామ జయ జయ రామ, శ్రీరామ జయ రామ
జయ జయ రామ్. శ్రీరామ్ జయ రామ్ జయ జయ రామ్. బోలో శ్రీరామ్ జయ రామ్ జయ జయ రామ్. శ్రీరామ్ జయ రామ్ జయ జయ రామ్. శ్రీరామ్ జయ రామ్ జయ జయ రామ్. శ్రీరామ జయ రామ జయ జయ రామ. శ్రీరామ జయ రామ జయ జయ రామ. ఇలా ఈ పాట పాడి హారతి అయితే కంప్లీట్ చేసుకున్నాను. రాముడు పుట్టినరోజే సీతారాముల కళ్యాణం అనేది జరిపిస్తారు. రాముడు పుట్టినరోజే సీతారాముల కళ్యాణం ఎందుకు జరిపిస్తారంటే రాముడు కేవలం రాజు కాదు, ఆయన ధర్మానికి జీవస్వరూపం. తన తండ్రి మాటను కాపాడడం కోసం తను రాజ్యాన్ని వదిలి వరడానికి వెళ్ళిన మహానీయుడు. అందుకే వాల్మీకి మహర్షి రాముడిని ఇలా అన్నారు, విగ్రహం ధర్మ అంటే ధర్మస్వరూపమే రాముడు. అలాగే సీతాదేవి కూడా ఒక రాజకుమారి కాదు, ఆమె లక్ష్మీ స్వరూపిణి. శ్రీరామ లక్ష్మి భూమిపై అవతరించిన రూపం. రాముడు ధర్మం, సీతమ్మ లక్ష్మి. ఈ ఇద్దరి కలయిక కేవలం ఒక వివాహిక కాదు, లోక కళ్యాణం కోసం జరిగిన ఒక దివ్య సిద్ధమం. అందుకే శాస్త్రాల్లో ఈ వాక్యం శ్రీరస్య రామస్య జగతస్య హితాయ అంటే శ్రీదేవి అయిన సీతమ్మ రాముడితో కలిసి ఈ జగత్తు హితార్థం కోసం అవతరించారు. అందుకే ప్రతి సంవత్సరం సీతారామనవమి రోజున శ్రీరాముని కళ్యాణం జరిపిస్తారు. అది కేవలం వివాహం కాదు, జీవితాల్లో ధర్మం మరియు శ్రీ సంపదలను నిలవాలని చేసే ఉత్సవం. మీకు ఈ విషయం కొత్తగా అనిపిస్తే కామెంట్లో జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇలాంటి మరిన్ని వీడియోస్ చేస్తాను. అలాగే ఈరోజు మా మామయ్య కూడా పూజ చేసుకున్నాను. ఇంట్లో ఏమైనా స్పెషల్ పండుగలు ఉన్నప్పుడు కూడా మా మామయ్యని కూడా పూజ చేసుకుంటాం. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని కోరుకుంటున్నాను.